అన్నదాతల ఆరోగ్యానికి పెను ముప్పు ఏంటనుకున్నారా అండి? పంటలకి అధిక దిగుబడి రావడానికి, చీడపీడల నుంచి తప్పించడానికి పురుగు మందులు అనేవి వాడుతున్నారు. అవి వాడేటప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవట్లేదు. దానివల్ల రైతులు చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు. వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు ఎంతో ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా 25-40 ఏళ్లలోపు ఉన్న యువతే చాలా బాగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారని చెప్పి 70,000 మంది పైగా పురుగు మంది తాగి చనిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు ఇలాంటివి జరగకూడదంటే మన రాష్ట్రంలోకి అసలు అలాంటి అంత ఘాటు రసాయనాలు రాకూడదు. సేంద్రియ ఎరువుల పైకి ఎక్కువగా మక్కువ చూపించాలి. అంతే కదండి, కిట్లు అనేవి, పిపి కిట్లు అనేవి అత్యధికంగా వాడేలాగా, కళ్ళకి జోళ్లు, చేతికి గ్లౌజులు, నోటికి మాస్కులు ఇలాంటివన్నీ ధరించేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ పాలసీని తీసుకొచ్చిందండి. అలాంటి పాలసీస్ ప్రతి రాష్ట్రంలో కూడా ఉండాలి అని చెప్తున్నారు. అంతే కాదండి, మాక్సిమం చాలా మంది రసాయనాలు కలిపేటప్పుడు గ్లౌజులు లేకుండానే కలిపేసేసి కామన్ గా వెళ్ళిపోయి మంచినీళ్ళు తాగేయడం అలవాటుగా మారిపోయిందంట. అలా తాగేయడం వల్ల వాళ్ళకి ఎక్కువగా ప్రమాదం అనేది వస్తుంది. అంతేకాదు, అవి చేస్తున్నప్పుడు నోటికి, చేతుల్ని, మొహాన్ని తాకడం వల్ల ఈ ప్రమాదం ఎక్కువ అవుతుంది. అక్కడే అయిపోయిన డబ్బాల్ని పడేయడం వల్ల నీరు, జలం అండ్ వాయువు ఈ మూడు కూడా కలుషితం అయిపోతున్నాయి. భూమి, నీరు అండ్ గాలి ఈ మూడు కూడా కలుషితం అయిపోతున్నాయి. దీని వల్ల కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ప్రమాదం వస్తుంది. అందుకే రైతులకి ఈ విషయం మీద ఎక్కువ అవగాహన కల్పించాలి. ఇది ముందు రాబోయే కాలంలో డ్రోన్లతో పిచికారీ చేసే పద్ధతిని సిద్ధంగా అది అమల్లోకి రావడానికి సన్నాహాలు అనేవి జరుగుతున్నాయని చెప్తున్నారు.